Sir, you look so confident in your life. So, how did you build your confidence in your life? Confidence that comes from us when we have clarity on something. When we have the clarity on something, automatically the confidence comes. అండ్ స్టేజ్ ఫియర్ ఉండేది, 10 మంది ముందు మాట్లాడడానికి చాలా భయం ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎదురుగా ఉండేది మనలాంటి మనిషి మాత్రమే. మన ఎదురుగా ఉండే అంటే ఏ హ్యూమన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనిజం ఆన్ ద ఎర్త్. We are the organisms and the human is the most powerful organism on the earth. కాబట్టి నేను ఒక హ్యూమన్గా పుట్టాను, నా ఎదురుగా ఉన్నది కూడా హ్యూమనే, అంతే కదా. నా ఎదురుగా ఇప్పుడు పొలిటీషియన్ ఉండొచ్చు, బట్ హీ ఈజ్ ఫండమెంటలీ హ్యూమన్ బీయింగ్. సో వై షుడ్ ఐ ఫీల్ ఫియర్ ఆర్ అఫ్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్? ఇప్పుడు ద థింగ్ ఈజ్ అవతల ఉన్నది కూడా మనలాంటి కేవలం ఒక మనిషి మాత్రమే. మహా అయితే ఏం చేస్తారు, ఈవెన్ నేను తప్పు చేస్తున్నా సరే యూ హ్యావ్ టు ఆస్క్ మీ లైక్ వై డిడ్ యూ డూ దిస్, అంతే తప్ప సార్ కదా భయపడాలి కదా అంత అక్కర్లేదు. సార్ అయితే నేను కూడా మీలాంటి మనిషినే కదా, అలాగే నేను కూడా అదే ఆలోచిస్తాను. ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి, మనలాంటి మనిషి, 2 కళ్ళు, ఒక ముక్క, ఒక నోరు ఉన్న హోమోసెఫియన్. మనిషికి ఉండాల్సిందే కాన్ఫిడెన్స్. అది మనిషిగా పుట్టామంటేనే కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. దాన్ని కొలాప్స్ చేసే చాలామంది వ్యక్తులు కానీ చాలా సిచ్యువేషన్స్ కానీ వీళ్ళందరికీ అసలు పక్కన ఏదో చిన్న డస్ట్బిన్లో పడేయాలి ఇలా అందరినీ. అది until or unless you never did a wrong to anyone or you haven't done any mistake or you haven't caused any harm to anyone, అంటే ఎవరికి హాని చేయనంత వరకు, ఎవరి జోబుల్లో నుండి ₹1 నువ్వు దొంగతనం చేయనంత వరకు ఈ భూమి మీద నువ్వు కాన్ఫిడెంట్గా ఉండే ఫండమెంటల్ నైతిక రైట్ ఉంది మీకు, ఫండమెంటల్ ఎథికల్ రైట్ ఉంది మీకు. అది సో దానికి మించి చదవరా, లేకపోతే ఏమైనా కూలి పని చేస్తారా, లేకపోతే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తారా, ఇదంతా కూడా మీ ఇష్టం. అంటిల్ ఆర్ అన్లెస్ యూ నెవర్ కాజ్ ఎ హార్మ్. ఇప్పుడు నువ్వు లాయర్ అయ్యావు, వెళ్ళేమో అన్యాయం వైపు నువ్వు భజన కొడతాను, అన్యాయంకే నేను మంచి చేస్తానంటే నువ్వెందుకు లాయర్ అవ్వడం, వేస్ట్ కదా. నువ్వు చదువుకుంటే చదువుకోపోతే దట్ ఈస్ నాట్ ఏ రియల్ ఎడ్యుకేషన్. సో ద థింగ్ ఈజ్